హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మా ఇంటి దగ్గర చూడండి మంచు ఎలా పడుతుందో. నిద్రలేసి బయటొచ్చాను నేను. అబ్బా! నాకైతే భయమేసింది. బయట రావడానికి మళ్ళీ లోపలికెళ్ళిపోయాను. మా అమ్మ, మా నాన్న చూడండి పాపం మంచులో గూడా తప్పట్లేదు వాళ్ళకి. ఇంత మంచులో కూడా ఫెస్టివల్‌కి ముగ్గులు వేయడం కోసమైతే మా అమ్మ గబగబా రెడీ చేస్తోంది. అందుకే నన్ను లేపింది. నేనేమో ఈ మంచు చూసి ఇక్కడే ఇంట్లోనే ఆగిపోయాను. ఎంత త్వరగా లేచి పనులు చేసుకున్నా పనులైతే తెమలవండి. చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి వర్క్ రోజంతా. మా నాన్న అయితే చూడండి బొప్పాయిలు కట్ చేస్తున్నాడు ఆవుల కోసము. అమ్ముదామంటే రేటుండదు. రేటున్నా కొనేవాళ్ళుండరు. రైతుల దగ్గర ఎవరు కొంటారండి? అందుకే కదా రైతులు నష్టపోతున్నది. మేము తిని కాకులు, గువ్వలు అవన్నీ తిని మిగిలింది ఆవులకైతే కట్ చేసి పెడుతున్నారు. అది చూడండి మంచుకి బొప్పాయిలైతే ఎలా అయిపోయినాయో. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు మంచు పడుతున్నా కూడా సరే ఆవులకి మేత పెడుతున్నారు చూడండి ఇక్కడ మా అత్త అయితే. రైతులు పడే కష్టాలు ఈ విధంగా ఉంటాయండి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.